వన్డే ప్రపంచ కప్ 2025 టైటిల్కు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. 52 ఏళ్ల నిరీక్షణకు తెరతించేందుకు చేరువైంది. సెమీఫైనల్లో సమిష్టిగా రాణించిన టీమిండియా 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ను ఓడించింది. ఊహించని విధంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కంగారులను చిత్తు చేసింది. అది కూడా చిన్న స్కోరో కాదు, ఏకంగా 339 పరుగుల టార్గెట్ను చేస్ చేసి ఆసీస్ను ఇంటికి పంపించింది. తద్వారా లీగ్ స్టేజ్లోనూ 2005 ఫైనల్లోనూ ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవాన్ని ప్రతీకారం తీర్చుకుంది. బౌలింగ్, ఫీల్డింగ్లో నిరాశపరిచిన భారత్ బ్యాటింగ్లో మాత్రం దుమ్మురేపేసింది. జెమిమా రోడ్రిగ్స్ సెంచరీకి హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తోడవడంతో భారీ లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలుండగానే అందుకుంది. నిజానికి ఈ మ్యాచ్లో భారత్ గెలుపు అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే భారత్తో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ కంగారులదే పైచేయిగా ఉంది. లీగ్ స్టేజ్లోనూ ఓడిపోయే స్థితి నుంచి భారత్పై మ్యాచ్ గెలిచింది. దీంతో కంగారులను జయిస్తే చాలు, కప్ చిక్కినట్టే అన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి. చివరికి జమీమా, హర్మన్ అద్భుత బ్యాటింగ్తో ఫైనల్కు దూసుకెళ్లాయి. సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు త్వరగానే కెప్టెన్ అలీసా హీలీ వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ లిచ్ ఫీల్డ్ మెరుపు సెంచరీతో అద్దరగొట్టింది. భారత బౌలర్లను ఆటాడుకుంది. దీనికి తోడు భారత జట్టు పేలవమైన ఫీల్డింగ్ కూడా కంగారులకు కలిసొచ్చింది. లిచ్ ఫీల్డ్ 93 బంతుల్లో 119 రన్స్ చేయగా ఎలిస్ పెర్రీ 77, గార్డినర్ 63 పరుగులతో రాణించారు. ఫలితంగా ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. 339 పరుగుల టార్గెట్ చేస్ చేసే క్రమంలో భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. ప్రతీక రావల్ ప్లేస్లో జట్టులోకి వచ్చిన షఫాలి వర్మ 2 ఫోర్లు బాది ఊపు మీద కనిపించిన 10 పరుగులకే వెనుదిరిగింది. స్మృతి మందన కూడా త్వరగానే అవుట్ అవడంతో భారత్ గెలవడం కష్టమని అనుకున్నారు. అయితే జమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పార్ట్నర్షిప్ మ్యాచ్ను మలుపు తిప్పింది. హర్మన్ ప్రీత్ సెంచరీ చేజార్చుకోగా జమీమా మాత్రం నిలకడగా ఆడుతూ శతకం సాధించింది. చివర్లో సాధించాల్సిన రన్ రేట్ ఓవర్కు 7కు పైగా ఉన్నప్పటికీ దీప్తి శర్మ, రిచా ఘోష్ కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పి జమీమా అమంతోస్ కౌర్తో కలిసి విజయాన్ని పూర్తి చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్, సౌత్ ఆఫ్రికా తలపడనున్నాయి.